యూనివర్సిటీస్, ఆంధ్ర యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీస్ దగ్గర 160 మంది వరకు వాళ్ళకి సర్టిఫికేట్ పంపడం జరిగింది. ఇది కొత్తగా తీసుకొచ్చిన స్పోర్ట్స్ కోటా. అసలు నిజంగా స్పోర్ట్స్ కోటా అంటే చాలా, అంటే ఆ రోజు అంటే మంచిగా రియల్గా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ కోటా వచ్చే కష్టపడిన వాళ్ళు వాళ్ళ కోటా రావడం అనేది అందం. ఈ రోజుల్లో ప్యాకాట్కి తాగాకి కూడాను ఒక జాబ్ ఇచ్చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు నిజంగా ఎంత స్వార్థపూరితంగా మిగతా వాళ్ళు అంటే నాకు తెలిసినంత వరకు స్పోర్ట్స్ కోటా ఎక్కువలో ఉండేది ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే కొంచెం బ్యాక్వర్డ్ లేదు కూడా స్పోర్ట్స్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ స్పోర్ట్స్ కోటా ఉద్యోగం వస్తే బాగుంటుంది కదా అని అక్కడ కూడా ఎంత కుట్రపూరితంగా కనుగొనడానికి అక్కడ ఉద్యోగం ఎవరికి రాకుండా చేయాలి దాంతో ఈ చంద్రబాబు నాయుడు గారు తన వాళ్ళకి వెళ్ళేదాకా ఆ యొక్క జీవో ఓపెన్ చేశారు, మరి క్లోజ్ చేయడం జరిగింది. సో ఎక్కువ అంటే ఇప్పుడు చూడాలి ఖోఖో కాదు చూడాలి కాదు. ఖోఖోకి వచ్చేసేమో మన కుమార్ కుమార్ గారు దాని చైర్మన్ ఉన్నారు, అలాగే జూడాకి వచ్చేసి మన పార్టీ గారు ఉన్నారు, ఎంపీ గారు. ఇవన్నీ అంటే వాళ్ళు చేసేసుకుని వాళ్ళకి దగ్గర చేసేటువంటి ప్రక్రియ నడిచింది. ఇది చాలా పెద్ద మోసం. కానీ మోసం మనం గట్టిగా పట్టుకుని తీసుకెళ్ళడానికి మన టైం కూడా కొంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమం ప్రతి కూడా మీరు కూడాను ఎవరు కూడా డిసైడ్ అంటే ఎవరు కూడా విభేదించలేదు, వస్తున్నారు కృష్ణాంత వరకు పాపం వాళ్ళకి పనులని మాత్రం కూడా వస్తున్నారు. బట్ ఐ అప్రిషియేట్ దట్. బట్ ఇంకా కూడా రానున్న రోజులు ఎందుకంటే ఇలా సార్తో మాట్లాడినప్పుడు ముందుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి కష్టమైనా సరే తప్పదు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గెలిపించుకున్న తర్వాత 100% మనకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆల్రెడీ మన నాయకుడు చెప్పాడు. కాబట్టి మీరందరూ కూడా కొంచెం సమయం వెచ్చించి సీరియస్గా ఉండి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గెలుచుకోవడానికి ఏమి చేయాలన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరు అధికా శ్రీనివాస్ రెడ్డి అన్న, మనోహర్ రెడ్డి అన్న, అలాగే వెంకటప్ప అంటే చాలా మంది కూడా అంటే ముఖ్య నాయకులు అయితే వరకు అధికా శ్రీనివాస్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను చెప్పింది నేను కొంచెం ఇబ్బంది పెట్టినా నేను ప్రాక్టికల్గానే చెప్పాను. నా ఏ స్వార్థం లేదు, నిస్వార్థంగా చెప్తున్నాను. మనకి ఇక్కడ ప్రతిపాదించిన నుంచి మనకి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందే. దానికి మనం ఏం చేయాలో చేద్దాం, దానికి ఏం చేయాలో చెప్పడం చేద్దాం. కష్టాలు ఉంటే వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి. కష్టపడకుండా ఏం చేయాలన్నా కష్టపడి వచ్చేది కూడా పెద్ద రుచి ఉండదు. సో కష్టపడదాం, గట్టిగా పోరాడదాం. రానున్న రోజుల్లో మనం వైఎస్ఆర్ గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. జై జగన్.